శ్రీవల్లభ స్పిరిచువల్ వేదిక ప్రేక్షకులకు ఒక సూచన. ఫోన్ ద్వారా సంప్రదించదలిచిన వారు ఏ రోజైనా మధ్యాహ్నం 2-5 మధ్య మాత్రమే ఫోన్ చేయండి. ఇతర సమయాలలో ఫోన్లో మాట్లాడడం సాధ్యం కాదు. శ్రీ గురుచరణభ్యో నమః. శ్రీవల్లభ స్పిరిచువల్ వేదికకు స్వాగతం. ఈరోజు హోలీ అంటే రంగుల పండుగ. రేపు సాధనాత్మకంగా జరుపుకునే వారికి ఈరోజు రాత్రే సాధనలు ఉన్నాయి. ఈ సందర్భంగా 2 సాధనాలని మీకు అందించబోతున్నాను. ఈ 2 సాధనలని కూడా ఈరోజు రాత్రి 8 గంటల తర్వాత చేయాలి. ఈ సాధనల్లో ఒకటి, ఎటువంటి భయాలనైనా సరే శత్రుపీడలతో సహా తొలగించే ఒక ఆంజనేయ సాధన. మరొకటి ఆకస్మిక ధనప్రాప్తికి సంబంధించిన లక్ష్మీ సాధన. ఈ రెండింటినీ కూడా ఇప్పుడు మీకు అందించబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందుగా మనం ప్రతి వీడియోలోనూ అనుసంధానం చేసుకుంటున్నట్టుగానే ఒక భగవద్గీత శ్లోకాన్ని ముందుగా అనుసంధానం చేసుకుని తర్వాత వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు ఆ భగవద్గీత శ్లోకాన్ని అందుకోండి. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. ఇతరులకి బాధ కలిగించని విధంగా మాట్లాడటం, సత్యాన్ని పలకడం, ఎదుటివారికి మేలు కలిగించే విధంగా ఉదరంగా చెప్పడం, అధ్యయనం చేయటం, అధ్యయనం చేసిన దాన్ని అభ్యాసం చేయటం, దీనిని వాక్కుకు సంబంధించిన తపస్సు అంటారు. సాధనలు వగైరా శరీరంతో చేసే తపస్సు. మరొక 2 మన వాక్కుకి సంబంధించిన తపస్సు, రెండవది మన మనస్సుకి సంబంధించిన తపస్సు. మనోవాక్కాయములు, మనస్సు, వాక్కు, శరీరం, ఈ మూడింటిలో కూడా చేసే తపస్సుకి సంబంధించి ఈ సాధనలన్నీ కాయికమైన తపస్సులైతే, ఇప్పుడు చెప్పినది వాచికమైన తపస్సు. వాక్కుకి సంబంధించి మనం ఎలా ప్రవర్తించాలి, మాట్లాడే విధానం ఏంటి అనే దాన్ని భగవంతుడు ఈ శ్లోకంలో మనకు చెప్తున్నాడు. ఇప్పుడు సాధనలోకి వెళ్దాం. ముందుగా సర్వభయాలు, ఎటువంటి భయమైనా సరే శత్రుపీడలతో సహా పోగొట్టుకోవడానికి హోలీ నాడు రాత్రి చేసే ఆంజనేయ సాధన, దాన్ని ప్రయత్నిస్తారు. రాత్రి 8 తర్వాత శుభ్రంగా స్నానం చేయండి, తెల్లని వస్త్రాలు ధరించండి, తెల్లని ఆసనం వేసుకోండి, ఎదురుగా ఆంజనేయ చిత్రపటాన్ని ఉంచుకోండి, ఆ చిత్రపటానికి పంచోపచార పూజ చేయండి. ఆ తరువాత రుద్రాక్షమాలతో కానీ స్ఫటికమాలతో కానీ ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని 21 మాలలు జపించండి. రుద్రాక్షమాల కానీ స్ఫటికమాల 21 మాలలు జపించండి. తద్వారా ఆంజనేయ కృప సిద్ధించి మీకు సమస్తమైన భయాలు పోతాయి, శత్రుభయాలు తొలగుతాయి. ఇప్పుడు ఆ మంత్రాన్ని అందుకోండి. ఓం నమో హనుమతే భయభంజనాయ సుఖం కురు కురు ఓం ఫట్ స్వాహ. ఓం నమో హనుమతే భయభంజనాయ సుఖం కురు కురు ఓం ఫట్ స్వాహ. ఇది మంత్రం. ఈ మంత్రాన్ని 21 మాలలు జపించండి. ఈ మంత్రాన్ని వీడియో క్రింద డిస్క్రిప్షన్లో కూడా అందిస్తాను. ఇక రెండవది ఆకస్మిక ధనప్రాప్తికి సంబంధించిన లక్ష్మీ సాధన. దీనిని కూడా రాత్రి 8 తర్వాతే చేయండి. తెల్లని వస్త్రాలు, తెల్లని ఆసనం, స్ఫటికమాల కానీ తామరపూసలమాల కానీ, ఈ రెండింటిలో ఏదో ఒక దానితో చెప్పబోయే మంత్రాన్ని జపించాలి. ముందుగా లక్ష్మీ చిత్రపటానికి కానీ విగ్రహానికి కానీ పంచోపచార పూజ చేయండి. గంధం, పుష్పం, దీపం, ధూపం, నైవేద్యం సమర్పించండి. ఇంకా మీకు వీలైతే, మీకు ఓపిక ఉంటే లక్ష్మీ అష్టోత్తర శతనామావళితోటి అర్చన చేయండి, తెల్లని పూలతోటి. ఆ తరువాత ఈ మంత్ర జపాన్ని చేయండి. ఇప్పుడు ఆ మంత్రాన్ని అందిస్తాను. దీనిని కూడా స్ఫటికమాలతో కానీ తామరపూసలమాలతో కానీ 21 మాలలు జపించాలి. ఇప్పుడు ఆ మంత్రాన్ని అందుకోండి. ఓం శ్రీం ఆకస్మిక ధన ప్రాప్తయే శ్రీం ఓం
ఓం శ్రీం ఆకస్మిక ధన ప్రాప్తయే శ్రీం ఓం. ఇది మంత్రం. ఈ మంత్రాన్ని లోకానికి ప్రసాదించిన వాడు గాయత్రి మంత్ర ద్రష్ట అయిన విశ్వామిత్ర మహర్షి. ఈ మంత్రాన్ని జపించి మీ ఆర్థికమైన బాధలు తొలగించుకోండి. హోలీ రోజు రాత్రి చేసే ఈ 2 సాధనలు మీకు అటు ఆంజనేయ కృప వలన శత్రు భయాలు సమస్త భయాలు పోతాయని, ఇటు లక్ష్మీ కృప వలన మీ ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయని, ఆ విధంగా మీరు ఈ సాధనలో సాఫల్యం సాధిస్తారని ఆశిస్తున్నాము. స్వస్తి.